నేను ఒక 3 బ్రాండ్స్ చెప్తాను. అందులో మీరు కార్స్ తీసుకోవద్దు. లెర్నర్ కొత్త కార్ తీసుకోవాలా? పాత కార్‌తో స్టార్ట్ చేయాలా? ఫ్యూయల్ కార్‌కి, ఎలక్ట్రికల్ కార్‌కి మనకి ప్రైస్ డిఫరెన్స్ అయితే ఇప్పుడు 6,00,000 నుంచి 10,00,000 మధ్యలో ఉంది ప్రైస్ డిఫరెన్స్. బ్యాటరీ మనం కొని మళ్ళీ రీప్లేస్ చేయడానికి 8,00,000 ఖర్చు అవుతుంది. బ్యాటరీ కాస్ట్ 8,00,000 అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మోహన్ రాజన్ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో చిన్న లెసన్ చెప్పబోతున్నాను. లెసన్ అంటే లెసన్ కాదు. నేను లైవ్లోకి వచ్చిన ప్రతిసారి కొన్ని వందల కామెంట్స్ ఏమొస్తున్నాయంటే కార్ తీసుకోవాలనుకుంటున్నాను, ఏ కార్ తీసుకోవాలి, నేను లెర్నర్ని కొత్త కార్ తీసుకోవచ్చా లేదంటే పాత కార్కి వెళ్ళమంటారా, కంటిన్యూ అవే అడుగుతూనే ఉన్నారనమాట. సో వాళ్ళందరికీ ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన మార్కెట్లో, మన ఇండియా మార్కెట్లో డిఫెక్ట్ ఉన్న కార్స్ ఏ బ్రాండ్స్ లేవు. అంటే ప్రతి బ్రాండ్లోనూ మంచి కార్స్ ఉన్నాయి. మన ఫ్యామిలీకి సరిపడ్డ కార్ ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే కొన్ని పాయింట్స్ వాటిలో గమనించాలి, ఇంపార్టెంట్ పాయింట్స్. ఆ పాయింట్స్ ఏంటో నేను చెప్పబోతున్నాను. దానికి మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా గమనించండి. ఫస్ట్ పాయింట్, అందుబాటులో సర్వీసింగ్ ఉందా లేదా, లేదంటే ఒక 5 years దాటిన తర్వాత దానికి స్పేర్ పార్ట్స్ అవసరం ఉంటుంది, అవి సకాలంలో దొరుకుతున్నాయా లేదా, ఇది మనం ఫస్ట్ పాయింట్ గమనించాలి. అది ఓకే అయితే ట్రిక్ మార్క్ పెట్టండి, ఓకే ఈ బండి తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మైలేజ్. మనకి క్లియర్ మైలేజ్ ఇస్తుందా లేదా. మరీ 10, 9 అంటే కష్టం కదా. అట్లీస్ట్ 13, 14, 15 అబవ్ వెహికల్ ఉంటే చాలు. మనకి మన మార్కెట్లో ఎక్కువ 1200cc వెహికల్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి. వాటిలో కూడా 10 km/L ఇచ్చే వెహికల్స్ కూడా ఉన్నాయి. అవి మనం గమనించకుండా తీసుకుంటున్నాం. వాటికంటే బెటర్ మైలేజ్ చాలా ఇస్తున్నాయి. అవి కొంచెం చూసి తీసుకోండి. తర్వాత థర్డ్ వన్ ఏంటంటే కొన్ని ఇయర్స్, ఒక 3 or 4 years, ఎన్నో ఒక 5 years అయినా వాడామనుకోండి. వాడిన తర్వాత మనం ఆ కార్ని సేల్ చేయాలంటే చాలా ఈజీగా బెస్ట్ ప్రైజ్కి వెళ్ళాలి, చాలా ఈజీగా సేల్ అవ్వాలి. ఓకే, రీసేల్ వాల్యూ అంటారు దాన్ని. అది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. ఈ 3 కానీ మీరు చూసుకుంటే ఆ కారు మీరు తీసుకోవచ్చు. అది ఎనీ బ్రాండ్, ఏ బ్రాండ్ అవ్వండి. నేను బ్రాండ్ నేమ్ చెప్పట్లేదు. ఫస్ట్ వన్ సర్వీసింగ్, సెకండ్ వన్ మైలేజ్, థర్డ్ వన్ రీసేల్. ఈ 3 కరెక్ట్గా ఉంటే మీరు ఆ బండి తీసుకోవచ్చు, ఆ బ్రాండ్కి వెళ్ళిపోవచ్చు. ఆ బ్రాండ్లో మీకు మీ ఫ్యామిలీకి సరిపడ్డ కారుని మీరు ఎంచుకొని కొనవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. తర్వాత లెర్నర్ కొత్త కారు తీసుకోవాలా, పాత కారుతో స్టార్ట్ చేయాలా, ఓకే డ్రైవింగ్ జర్నీ. సో ఒక విషయం గమనించండి. ఒకవేళ మీరు సెకండ్ హ్యాండ్ కార్ కానీ తీసుకుంటే లెర్నింగ్ టైంలో, ఓకే మీరు సెకండ్ హ్యాండ్ కారు తీసుకున్నారు అంటే మీకు భయం అనుకోండి, కొత్త కారు అయితే డ్యామేజ్ అయిపోతుంది అనుకోండి. మరి పాత కారు అయినా డ్యామేజ్ అవుతుంది కదా. పాత కారు డ్యామేజ్ అయిందంటే మీరు ఒకవేళ దానికి ఇన్సూరెన్స్ ఉన్నా సరే 60% మీరు పేమెంట్ చేయాలి. పాత కార్కి అయితే 100% మీరు ఏ కంపెనీకి వెళ్ళినా సరే మీకు 0 DP ఇన్సూరెన్స్ ఇవ్వరు పాత కార్కి. అదే మీరు కొత్త కార్ అనుకోండి, కొత్త కార్కి 0 DP ఇన్సూరెన్స్ ఉంటుంది 1 year వరకు. 100% మీరు 1 రూపీ కూడా పే చేయకుండా మీకు బండి రెడీ చేసి ఇచ్చే బాధ్యత ఉంటుంది. ఈ విధమైన ఫెసిలిటీస్ ఉన్నాయి. అదే మీరు పాత కార్ అయితే అలాగే ఉంటుందన్నమాట. ఆ విధంగా మీకు ఇంకా పాత కార్ అయితే మీరు నష్టపోవాల్సి వస్తుంది. ఒకవేళ పాత కార్లో మీరు పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ అది అమ్మాలి, దాంట్లో లాస్ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి కొత్త తీసుకోవాలి. మీరు కొత్త తీసుకున్నప్పుడు ఇంకా వీటివి కూడా పెరిగిపోతుంటుంది. సో మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని మీ ఫ్యామిలీకి సరిపడ్డ మంచి కారుని, కొత్త కారునే తీసుకోండి. మీరు కంగారుగా మీరు ట్రాఫిక్లోకి దూసుకెళ్ళిపోవద్దు. ఫస్ట్ ఖాళీ రోడ్లో మంచిగా నేర్చుకుంటూ మీ గురించి మీకే తెలుస్తుంది, నేను పర్ఫెక్ట్గా డ్రైవ్ చేయగలుగుతున్నాను లేదా. ఇంకొకరు చెప్పక్కర్లేదు, మీకు ఎంత పర్ఫెక్షన్ వచ్చిందో మీరే తెలుసుకుంటారు. సో అదొకటి. ఒకవేళ మీరు సెకండ్ హ్యాండ్ కార్కే వెళ్ళారనుకోండి, లేదు నాకు పాత కారే కావాలి, నాకు బడ్జెట్ లేదు, ఈఎంఐ నేను కట్టలేను, ఒక 2 lakh, 3 lakh, 1 lakh ఏదో ఒకటి పాత కారుకే వెళ్ళాలనుకున్నారంటే నేను ఒక 3 brands చెప్తాను. అందులో మీరు పాత కారు తీసుకోవద్దు. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చి చెవరోలెట్. ఈ బ్రాండ్లో మీకు కారు దొరికిందంటే తీసుకోవద్దు, ఎందుకంటే అది ఆల్రెడీ ఆగిపోయింది. దాని తర్వాత ఫియట్, దాని తర్వాత ఫోర్డ్. ఈ 3 brands మన ఇండియాలో సెకండ్ హ్యాండ్ కార్స్ చాలా చీప్గా అమ్మేస్తున్నారు. అది అమ్మిన తర్వాత వన్స్ తీసుకున్న తర్వాత దానికి రిపేర్ చేయడానికి స్పేర్ పార్ట్స్ ఉండవు, దొరకవు. ఎక్కడి నుంచో ఆర్డర్ పెట్టినా సరే, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా సరే అవి రావడానికి 3-4 months, 6 months కూడా పడుతుంది. సో చాలా కష్టంగా ఉంది. కాబట్టి మీరు ఈ 3 brandsలో సెకండ్ హ్యాండ్ కార్స్ తీసుకోవద్దు. నెక్స్ట్ ఏంటంటే పెట్రోల్ కార్ తీసుకోవాలా అంటే ఫ్యూయల్ కార్ బెస్టా లేదంటే ఎలక్ట్రికల్ కార్ బెస్టా అని చాలామంది అడుగుతున్నారు. ఒకవేళ ఫ్యూయల్ కార్ కాకుండా ఫ్యూయల్ కార్కి ఎలక్ట్రికల్ కార్కి మనకి ప్రైస్ డిఫరెన్స్ అయితే ఇప్పుడు 6 lakhs నుంచి 10 lakh మధ్యలో ఉంది ప్రైస్ డిఫరెన్స్. అంటే
మనం సపోజ్ మనము ఒక నెక్సాన్ కారే తీసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, ఫ్యూయల్ కారు మనకి 12 lakh దొరుకుతుంది, మనకి బేస్ వేరియంట్ 11.5కే దొరుకుతుంది. సో దాంట్లోనే సేమ్ వేరియంట్లో మనం ఎలక్ట్రికల్ కార్ తీసుకుంటే 8 into 20 lakh పెట్టాలి. అంటే మనము 6 to 8 lakh మనం ఎక్స్ట్రా పే చేస్తున్నాం. ఒకవేళ మనం ఫ్యూయల్ కార్ తీసుకొని ఈ 8 lakh ఫ్యూయల్ పోస్తే మనం ఎన్ని ఇయర్స్ రన్ చేయగలము అది మీరు ఒకసారి గమనించండి. సో ఆ విధంగా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రికల్ కార్ తీసుకుంటే డిసడ్వాంటేజ్ ఇంకొకటి ఉంది. ఏంటంటే 5 years బ్యాటరీ వారంటీ ఇస్తున్నారు. 5 years తర్వాత ఒకవేళ బ్యాటరీ పోయిందంటే బ్యాటరీ మనం కొని మళ్ళీ రీప్లేస్ చేయడానికి 8 lakh ఖర్చు అవుతుంది. బ్యాటరీ కాస్ట్ 8 lakh అవుతుంది. ఓకే, ఈ విధమైన సమస్యలు చాలా ఉంటాయి. సో మీరు ప్రస్తుతానికైతే ఎలక్ట్రికల్ కార్కి వెళ్ళొద్దు, ఫ్యూయల్ కార్ మాత్రమే తీసుకోండి. ఎవరైతే అంటే ఎలక్ట్రికల్ కార్ పూర్తిగా తీసుకోవద్దు అనట్లేదు, తీసుకోవచ్చు. ఎవరైతే సిటీ సరౌండింగ్లో అంటే 50-100 kilometers 150 kilometers వరకు కంటిన్యూ డైలీ తిరుగుతారో, కంటిన్యూ రోజుకి 100 kilometers వరకు నేను యూస్ చేస్తాను అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలక్ట్రికల్ కార్ తీసుకోవచ్చు. వాళ్ళకి వర్త్ అవుతుంది, పర్వాలేదు, వాళ్ళకి కొంచెం సేవింగ్ అవుతుంది. ఎందుకంటే ఓన్లీ ఛార్జింగ్ తోటే నడుస్తుంది కాబట్టి వాళ్ళకి బాగానే ఉంటుంది. తర్వాత పెట్రోల్ కార్స్లోనే సిఎన్జి వస్తుంది, అంటే పెట్రోల్ కమ్ సిఎన్జి వస్తుంది, అంటే డీజిల్ కమ్ సిఎన్జి రాదు, పెట్రోల్ కమ్ సిఎన్జి వస్తుంది కొన్ని వెహికల్స్. సో అవి ట్యాక్సీ బోర్డ్ వెహికల్స్ వాళ్ళు తీసుకుంటే నో ప్రాబ్లం, వాళ్ళకి కొంచెం కిట్టుబాటు అవుతుంది. ఎందుకంటే సిఎన్జి ఆల్మోస్ట్ 12 rupees వరకు పెట్రోల్ కంటే తక్కువ ఉంది కాబట్టి 15 rupees వరకు తక్కువ ఉంది కాబట్టి, ప్లస్ మైలేజ్ ఎక్కువ, పెట్రోల్ కంటే సిఎన్జి మైలేజ్ ఎక్కువ వస్తుంది per kg. సో ఆ విధంగా మీరు తీసుకోవాలనుకుంటే ఒకవేళ ట్యాక్సీ పర్పస్ లేదంటే కమర్షియల్ పర్పస్ మీరు పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్ని తీసుకుంటే చాలా బాగుంటుంది, మీకు కిట్టుబాటు ఉంటుందన్నమాట. కానీ మనం ఎప్పుడో ఒకసారి తీస్తామంటే మాత్రం ఎలక్ట్రికల్ కార్కి అయితే వెళ్ళొద్దు ఖచ్చితంగా. ఎందుకంటే అంత డబ్బులు మనము పెట్టి మనం దాన్ని వాడకుండా ఉంటే ఏం బాగుంటుంది. సో అది వేస్ట్ కదా. కంటిన్యూ మన సిటీ పర్పస్ కంటిన్యూ తిరగాల్సి వచ్చిందంటే ఎలక్ట్రికల్ కార్ బెస్టే, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఫ్యూయల్ పోయక్కర్లేదు. మనం ఒకవేళ 6-8 lakh మనం ఎక్స్ట్రా పెట్టినా మనకి బాగుంటుంది. కానీ మామూలుగా ఓన్ పర్పస్ కోసం తీసుకొని వీక్లీ వన్స్ లేదంటే మంత్లీ ట్వైస్ ఇలాగ తీసే పని ఉందంటే మనం ఎలక్ట్రికల్ కార్ తీసుకోకూడదు, పెట్రోల్ కార్ తీసుకోవడం చాలా బెస్ట్. తర్వాత డీజిల్ కార్ అయితే తీసుకోవద్దు ప్రస్తుతానికి. ఒకవేళ మన మార్కెట్లో చాలా బ్రాండ్స్ డీజిల్ కార్స్ ఆపేసాయి. మారుతి సుజుకి ఎప్పుడు 2020లో ఆపేసింది, డీజిల్ కార్స్ లేవు. కొన్ని మాత్రం పెద్ద కార్స్లో ఉన్నాయి, అవి 2-3 yearsలో ఆగిపోతాయి. సో డీజిల్ కార్స్ అయితే తీసుకోవద్దు, అవి మెయింటెనెన్స్ కూడా ఎక్కువ కంపేర్ టు పెట్రోల్ వెహికల్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీరు లైక్ చేయకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు. ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంకొకరికి షేర్ చేశారంటే వాళ్ళకి కూడా కొంత నాలెడ్జ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.